జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం యూఏఈ కొంప ముంచింది. ఇంకా స్ట్రైట్‌గా చెప్పాలంటే దుబాయ్ కొంప నిండా ముంచేసింది. రియాలిటీ రంగంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దుబాయ్ రియాలిటీ రంగం పూర్తి స్థాయిలో కుదేలవుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏకంగా దుబాయ్‌లో జనాభా పెరుగుదల రేటు 4% నుంచి 1%కి పడిపోతుందనేటువంటి అంచనాలు అందరినీ కలవరపరుస్తున్నాయి. వాస్తవానికి గ్లోబల్ సిటీగా ఈ మధ్య కాలంలో అంటే గత 20 ఏళ్లలో దుబాయ్ తన ప్రత్యేకతని చాటుకుంది. ఈ క్రమంలోనే అనేక మంది సంపన్న వర్గాలకు చెందినటువంటి లైఫ్ స్టైల్‌కి ఇష్టపడేటువంటి సంపన్న వర్గాల లైఫ్ స్టైల్‌కి ఇష్టపడేటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా దుబాయ్‌కి షిఫ్ట్ అయిపోయినాయి. ఈవెన్ ఇండియాలో కూడా మనం అబ్జర్వ్ చేసి చూస్తే అనేక ప్రముఖ కంపెనీల యజమానులు మ్యాక్సిమం దుబాయ్‌ని తమ సెకండ్ రెసిడెన్స్ కింద మార్చుకున్నారు. అక్కడి నుంచి ఆపరేషన్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వచ్చిందో దుబాయ్ మీద ఇరాన్ విరుచుకుపడినటువంటి విధానం మొత్తం కల్లోలాన్ని సృష్టించింది. ఇప్పుడు అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నటువంటి అంశాల ప్రకారం చూస్తే దుబాయ్ రియాలిటీ రంగం కోలుకోవడానికి కనీసం 5 నుంచి 10 ఏళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి డేటా వచ్చింది. ఒకసారి చూద్దాం. మొత్తం యుద్ధం, భయాందోళన, అక్కడ ఉన్నటువంటి అస్థిర పరిస్థితుల వలన ఎవరు కూడా దుబాయ్‌లో స్టే చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. కేవలం 2 వారాల్లో జరిగినటువంటి పతనం 30% రియాలిటీ రంగం కొలాప్స్ అయిపోయింది. అంటే 2026 ప్రారంభంలో వచ్చినటువంటి లాభాలన్నీ కూడా ఇప్పుడు మైనస్‌లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అనమాట. 2 వారాల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. ది దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఇచ్చినటువంటి డేటా. సో గత కాలం నుంచి చూస్తే ఇది మొత్తం డౌన్‌ఫాల్ కిందే చూడాలి. అనే గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక ఇచ్చినటువంటి అంశాల్లో కూడా రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో దాదాపుగా 37% తరుగుదల కనిపించింది. గత ఏడాదితో పోల్చి చూసినప్పుడు. అంటే ఫస్ట్ క్వార్టర్ కంప్లీట్ అయింది కాబట్టి Q1 కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు లెక్కలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. పెట్టుబడిదారులు పూర్తిగా అసలు దుబాయ్ గ్రో అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఆ ప్రాంతంలో నెలకొన్నటువంటి అస్థిరత వలన అనేక మంది దుబాయ్‌ని సేఫ్ జోన్‌గా ఎంచుకున్నారు. పైగా ఫ్రీ ట్రేడ్ మార్కెట్ రూల్స్ అన్నీ కూడా ఓపెన్ మార్కెట్ రూల్స్, గ్లోబల్ మార్కెట్ రూల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి గనక ఆపరేషన్స్ చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో అనేక మంది అటు యూరోపియన్స్, ఇటు ఆసియన్స్ వీళ్ళందరూ కూడా అక్కడికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. గత 10 ఏళ్లుగా జరిగినటువంటి పరిణామాల్లో ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ స్టార్ట్ అయింది 2022లో. కాబట్టి ఈ 2, 3 ఏళ్లలో మరింత గ్రోత్ కనబరిచింది. కానీ 2026 ప్రారంభంలో ఉన్నటువంటి జోషు ప్రస్తుతం దుబాయ్‌లో కనిపించడం లేదు. అలానే ఇంకొక డేటా కూడా మనం ఒకసారి విశ్లేషిద్దాం. మునుపటి వృద్ధితో ఒకసారి చూస్తే కనుక 1.6 లక్షల కోట్ల విక్రయాలు రియాలిటీ రంగంలో జరిగినాయి. జనవరి 26లో మొత్తం అప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అంటే అప్పటికి యుద్ధం లేదు. ఫిబ్రవరిలో యుద్ధం స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో యుద్ధం స్టార్ట్ అయ్యే నాటికి జరిగినటువంటి రికార్డు విక్రయాలు ఇవి. తర్వాత ఫిబ్రవరి నుంచి ధరలు కాదు అసలు ఉన్నవే ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. రెంటల్ రికార్డ్స్ పూర్తిగా ట్రాష్ అయిపోయినాయి. అది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. అద్దె మార్కెట్ పరిస్థితి అయితే గతంలో ఏటా 15-20% అద్దెలు పెరిగాయి. ఇప్పుడు 4% నుంచి 6%కి పడిపోయినాయి. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితి వేరు, యుద్ధం తర్వాత ఉన్నది 1%కి పడిపోయిందనమాట ఇప్పుడు. సో అద్దెదారులు అద్దె తీసుకోవడానికి కూడా ఎవరు ఆసక్తి చూపించట్లా. ఇల్లు ఇస్తామన్నా కానీ తీసుకునే వాళ్ళు కరువయ్యారు. చాలామంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని భావించి దుబాయ్‌లో ఏంటంటే ఒక 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డెన్ వీసా ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ సిటిజన్‌షిప్‌లో ఉండేటువంటి ప్రివిలేజెస్ అన్నీ కూడా అక్కడ ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది కూడా 5-10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఇది కాదనుకున్నప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇల్లు కొన్నా ఇన్వెస్ట్మెంట్‌గానే కన్సిడర్ చేస్తారు కాబట్టి వాటి ద్వారా అనేక మంది పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ 37% ఏదైతే తరుగుదల జరిగిందో యుద్ధం ఆగకపోతే కనుక అది జీరోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. పునర్నిర్మాణం విషయంలో కూడా దుబాయ్ ప్రత్యేక ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్‌కి సంబంధించి పెట్టినటువంటి కంపెనీల షేర్లు కూడా దారుణంగా పడిపోతున్నాయి. సో అన్నిటికంటే ఎఫెక్ట్ అయింది మాత్రం రియాలిటీ రంగం అని చెప్పని ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. రాబోయేటువంటి పరిణామాలు అంటే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక శాంతి ఒప్పందం దిశగా అమెరికా, ఇరాన్ వెళ్ళబోతున్నాయి అనేటువంటి సంకేతాలు చూపిస్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడికక్కడ డ్రోన్ అటాక్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రియాలిటీ రంగం పైన బలమైనటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. అందులో పెట్టుబడి పెట్టిన వారు పెట్టుబడి పైన ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. యుద్ధం గనక మరొక నెల రోజులు ఇలానే కొనసాగితే
దుబాయ్లో ఆల్మోస్ట్ ఈ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దుబాయ్ నుంచి తట్టాబుట్ట సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలామంది ప్రముఖులు ఇండియన్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగి వచ్చేసారు. ఆస్తుల మాట దేవుడెరుగు, ప్రాణాలుంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి ఉంది. సో పశ్చిమాసియా సంక్షోభానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది, మళ్ళీ రివైవల్ ఆఫ్ దుబాయ్ అనేది ఒకవేళ స్టార్ట్ అయినా కానీ 5 నుంచి 10 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పిన అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.